అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైన మారుతున్న పరిణామాలతో బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో వామపక్ష పార్టీ అయిన సిపిఎం బీఆర్ఎస్తో జత కలిసే అవకాశం కనిపిస్తోంది. బీఎస్పీకి పోటీ చేసేందుకు నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయ పార్టీలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ ఎత్తులు పొత్తులతో రెడీ అవుతోంది. రెండు జాతీయ పార్టీలను విభేదించే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. బహుజన సమాజ్ పార్టీతో ఇప్పటికే బీఆర్ఎస్ ఓ అవగాహనకొచ్చింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని 10 రోజుల క్రితమే అంగీకారానికి ఇరు పార్టీలు వచ్చాయి. అయితే ఈ టీంతో కలిసేందుకు సిపిఎం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కలిసి పోటీ చేసేందుకు అవగాహనకొచ్చిన బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్ల సర్దుబాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 3 స్థానాలు కేటాయించాలని బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ ముందు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నాగర్ కర్నూలు స్థానంలో అవకాశం కల్పించేందుకు బీఆర్ఎస్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని తెలుస్తోంది. బీఎస్పీకి కేటాయించే స్థానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బీఎస్పీ జాతీయ సమన్వయకర్త రామ్జీ గౌతమ్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు. ఇక మరోవైపు 2 స్థానాల్లో బీఎస్పీకి అవకాశం కల్పించాలన్న అంశంపై ఇంకా ఇరు పార్టీలు కూడా తుది నిర్ణయానికి రాలేదు. బహుజన్ సమాజ్ పార్టీకి 2 స్థానాలు కేటాయించేందుకు బీఆర్ఎస్ కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ స్థానాన్ని తమకు కేటాయించాలని బీఎస్పీ కోరుతోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో నేతల అభిప్రాయాలను తెలుసుకుని ఆదిలాబాద్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించేందుకు సానుకూలంగా కేసీఆర్ స్పందించినట్టు తెలుస్తోంది. ఇక సిపిఎంతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించేలా బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోపక్క బీఎస్పీకి కేటాయించే స్థానాలను ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.